హాయ్ ఫ్రెండ్స్, గతంలో మన తెలుగు రాష్ట్రాలలో డ్రైవింగ్ లైసెన్స్ లో నేమ్ లేదా డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయాలంటే ప్రత్యేకంగా పోర్టల్ ఉండేది. కానీ ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు కలిపి ఒకే పోర్టల్ ని ఆవిష్కరించారు. దానినే సారథి పరివాహన్ అంటారు. సో ఇవాల్టి ఈ వీడియోలో ఇప్పుడు ఈ పోర్టల్లోనే మీకు మీ డ్రైవింగ్ లైసెన్స్ లో నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఎలా చేంజ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో మొదటగా అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ మీ ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు స్క్రీన్ పై చూపించిన 4 రకాల డాక్యుమెంట్స్ లో ఏదైనా ఒక ప్రూఫ్ ఉంటే సరిపోతుంది. సో మొదటగా గూగుల్లో sarthi.parivahan.gov.in అని టైప్ చేయండి. దీని డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. సో సైట్ ఓపెన్ అయ్యాక ఇక్కడ ఎగ్జిట్ కొట్టేయండి. తర్వాత కింద మీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ మెయిన్ స్క్రీన్ లో డిఎల్ ఎక్స్ట్రాక్ట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఈ స్క్రీన్ లో మీకు డ్రైవింగ్ లైసెన్స్ తాలూకు 16 రకాల సర్వీసెస్ లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్కటిగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇప్పుడు కింద కంటిన్యూ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ స్క్రీన్ లో మీ డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ ని ఎంటర్ చేయండి. అలాగే పక్కన మీ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద క్యాప్చా ఎంటర్ చేసి కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ని సెలెక్ట్ చేసి గెట్ డిఎల్ డీటెయిల్స్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మనకు ప్రస్తుతం ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ తాలూకు పూర్తి డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఒకవేళ మీ ఓల్డ్ డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్ ఫిల్ చేయనివి ఉంటే ఆప్షన్స్ చూపిస్తుంది, ఫిల్ చేయండి. తర్వాత కింద పైన చూపించిన డీటెయిల్స్ మీవే అయితే ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేసి దాని కింద మీ నియరెస్ట్ ఆర్టీఓ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద ప్రొసీడ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ విండో ఓపెన్ అవుతుంది. కిందికి స్క్రోల్ చేసి ఒకవేళ మీరు ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ ని క్యారీ చేసి ఉంటే ఇందులో ఎస్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఫైనల్ గా కన్ఫర్మ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ లోని చివరి 4 అంకెలు చూపిస్తుంది. వెరిఫై చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ కి వచ్చిన 6 అంకెల ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ ఓటీపీని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో మీకు మీ డ్రైవింగ్ లైసెన్స్ తాలూకు చేంజ్ చేసుకోవడానికి 16 రకాల సర్వీసులు కనిపిస్తాయి. కానీ ఇందులో మీరు మల్టిపుల్ సర్వీసెస్ ని ఒకేసారి సెలెక్ట్ చేసుకోలేరు. అందుకని ఇందులోంచి ఒక్కొక్కటిగా సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన అప్లికేషన్ నంబర్ జనరేట్ అయ్యాకే మరో సర్వీస్ ని సెలెక్ట్ చేసుకోగలం. అందుకని ఇందులో ముఖ్యమైనవి డిఎల్ లో అడ్రస్ ఎలా చేంజ్ చేయాలి, అలాగే నేమ్ ఎలా చేంజ్ చేయాలి, వీటి గురించి సపరేట్ గా వీడియో చేశాను. డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సో ఇప్పుడు ఇందులో డేట్ ఆఫ్ బర్త్ ని చేంజ్ చేయడానికి సెకండ్ రో లో సెకండ్ ఆప్షన్ చేంజ్ డేట్ ఆఫ్ బర్త్ ని సెలెక్ట్ చేసి కింద ప్రొసీడ్ చేయండి. ఇప్పుడు ఇందులో ప్రస్తుతం మీ డిఎల్ లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ని ఏ కారణం చేత చేంజ్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ ఉన్న 3 రీజన్స్ లో ఒకటి మీ దగ్గర ఉన్న ఇతర డాక్యుమెంట్స్ లతో ఇది మ్యాచ్ అవ్వకపోవడం, రెండవది వేరే ఏదైనా కారణాల వల్ల, మూడవది డ్రైవింగ్ లైసెన్స్ లో డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ గా ఎంటర్ అవ్వడం జరిగింది. సో పై మూడింట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకున్నాక కింద మీ న్యూ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేయండి. ఇప్పుడు చివరిగా వన్స్ వెరిఫై చేసుకుని కన్ఫర్మ్ చేయండి. ఇప్పుడు డాటా యాక్సెప్టెడ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వస్తుంది. కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ చూపిస్తున్న అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ని సెలెక్ట్ చేసుకుని చివరిగా క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు మన అప్లికేషన్ సక్సెస్ఫుల్ గా యాక్సెప్ట్ అయినట్టు కంగ్రాట్స్ మెసేజ్ వస్తుంది. ఓకే చేయండి. ఇప్పుడు ఇక్కడ అప్లికేషన్ నంబర్ జనరేట్ అయి చూపిస్తుంది. జాగ్రత్తగా నోట్ చేసుకుని నెక్స్ట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ డిఫాల్ట్ గా ఓల్డ్ డేట్ ఆఫ్ బర్త్ చూపిస్తుంది. మళ్ళీ ఒకసారి మీ న్యూ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో మీ న్యూ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ అయి కనిపిస్తుంది. వెరిఫై చేసుకుని థర్డ్ స్టేజ్ లో డాక్యుమెంట్ అప్లోడ్ చేయడానికి కింద స్క్రోల్ చేసి నెక్స్ట్ అందుకు సంబంధించి ప్రూఫ్ అప్లోడ్ చేయడానికి ప్రొసీడ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఒకసారి మళ్ళీ మీ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకుని కింద ఓకే చేస్తే మీ న్యూ డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించి ప్రూఫ్స్ కింద డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. అందుకోసం మొదటగా ఇక్కడ డాక్యుమెంట్స్ లో ఏజ్ ప్రూఫ్ ని సెలెక్ట్ చేస్తే పక్కన న్యూ డేట్ ఆఫ్ బర్త్ కి ప్రూఫ్ కింద స్క్రీన్ పై చూపిస్తున్న ఏదో ఒక డాక్యుమెంట్ ఉంటే సరిపోతుంది. అది ఇక్కడ జేపీజీ లేదా పీడిఎఫ్ లో బిలో 500 KB లోపు కంప్రెస్ చేసి అప్లోడ్ చేయాలి. అండ్ అలా సపరేట్ గా సెలెక్ట్ చేసి ఎన్నైనా అప్లోడ్ చేయవచ్చు. అలా చేశాక ఇక్కడ అప్లోడ్ సెలెక్ట్ చేసి పక్కన కన్ఫర్మ్ సెలెక్ట్ చేయాలి. అప్పుడే డాక్యుమెంట్ సక్సెస్ఫుల్ గా అప్లోడ్ అయి ఇక్కడ రైట్ మార్క్ చూపిస్తుంది. తర్వాత చివరిగా కింద నెక్స్ట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో క్యాప్చా ఎంటర్ చేసి కింద సబ్మిట్ చేస్తే 4th స్టేజ్ లో ఎంటర్ అవుతాం. ఇందులో న్యూ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ అప్లికేషన్ ఫీ ని స్లాట్ బుక్ చేయడానికి ఆన్లైన్ లో పే చేయాలి. కాబట్టి ఇక్కడ ప్రొసీడ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఈ విండోలో కేటగిరీని బట్టి ఎంత ఫీ పే చేయాలి డీటెయిల్ గా చూపిస్తుంది. వన్స్ వెరిఫై చేసుకుని కింద గేట్వే ని సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన క్యాప్చా ఎంటర్ చేసి కింద పే నౌ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ పే చేయాల్సిన అమౌంట్ చూపిస్తుంది. వెరిఫై చేసుకుని ప్రొసీడ్ టు పేమెంట్ ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఒకసారి పేమెంట్
పేమెంట్ గేట్వే ని సెలెక్ట్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ ని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ 10 రూపీస్ అడిషన్ గా మీ సేవా చార్జెస్ తో కలిపి టోటల్ అమౌంట్ చూపిస్తుంది. ఓకే సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో డైరెక్ట్ గా మీకు ఎలాంటి బ్యాంక్ లో అకౌంట్ ఉన్నా HDFC ని సెలెక్ట్ చేసి మేక్ పేమెంట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో అన్నిటికంటే ఈజీ మెథడ్ UPI ని సెలెక్ట్ చేసుకొని జనరేట్ QR కోడ్ ని సెలెక్ట్ చేస్తే QR కోడ్ జనరేట్ అయి చూపిస్తుంది. ఇప్పుడు ఈ QR ని స్కాన్ చేసి పే చేయండి. వన్స్ పేమెంట్ సక్సెస్ఫుల్ అయ్యాక స్క్రీన్ రీడైరెక్ట్ అయి స్టేటస్ సక్సెస్ అని వస్తుంది. ఇప్పుడు కావాలంటే పేమెంట్ తాలూకు రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రింట్ రిసిప్ట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో క్యాప్చా ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీ రిసిప్ట్ నంబర్ ని సెలెక్ట్ చేసి ప్రింట్ రిసిప్ట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ రిసిప్ట్ డౌన్లోడ్ చేసి ఉంచుకోండి. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ కోసం హోమ్ స్క్రీన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కంప్లీట్ యువర్ పెండింగ్ అప్లికేషన్ ని సెలెక్ట్ చేయండి. ఇందులో అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఫైనల్ స్టేజ్ లో RTO ఆఫీస్ కి అపాయింట్మెంట్ కోసం స్లాట్ బుక్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ప్రొసీడ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో అప్లికేషన్ నంబర్ ని సెలెక్ట్ చేసి కింద డీటెయిల్స్ వస్తాయి. కింద క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో RTO ఆఫీస్ లో డాక్యుమెంట్ సబ్మిట్ చేయడానికి సెలెక్ట్ చేసుకున్న వెహికల్ ని ఇక్కడ చెక్ పెట్టి ప్రొసీడ్ టు బుక్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు వేకెంట్ ఉన్న డేట్స్ గ్రీన్ కలర్ ఫాంట్ లో కనిపిస్తాయి. మీకు కావాల్సిన డేట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు పక్కన స్లాట్ టైం చూపిస్తుంది. మీకు కన్వీనియంట్ గా ఉన్న టైం ని సెలెక్ట్ చేసి కింద బుక్ స్లాట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు చివరిసారిగా మీ రిజిస్టర్ మొబైల్ కి 6 అంకెల OTP వస్తుంది. దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఒకసారి డీటెయిల్ చెక్ చేసుకొని కన్ఫర్మ్ టు స్లాట్ బుక్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు పేమెంట్ రిసిప్ట్ తో పాటు ఈ స్లాట్ బుకింగ్ రిసిప్ట్ ని ప్రింట్ తీసుకొని మీరు బుక్ చేసుకున్న RTO టెస్ట్ సెంటర్ కి వెళ్ళి సబ్మిట్ చేస్తే 1 వీక్ లో డ్రైవింగ్ లైసెన్స్ మీ ఇంటికి వచ్చేస్తుంది. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.